హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. వారందరి కోసం అనేది ఈ వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తా అండి. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్లెసెంట్ వారికి లాగిన్లో మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. వారందరి కోసం ఈ వీడియో అనేది చేస్తున్నా అండి. సో ఇక్కడ మనకి అదర్ సర్వీస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓల్డ్ వెబ్సైట్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఎక్కడైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో సో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాని అక్కడ మార్చుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే ఉన్నటువంటి ఊరికి మార్చుకోవాలనుకుంటున్నారో అంటే మీరు ఉన్నటువంటి అడ్రస్కి మార్చుకోవాలనుకుంటున్నారో వారు మార్చుకోవచ్చు అండి సచివాలయం దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ లాస్ట్లో మనకి హౌస్ హోల్డ్ క్లస్టర్ మైగ్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరొక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ జిల్లాకు ఏ మండలం ఏ సెక్రటరీకి మార్చుకోవాలనుకుంటున్నారో మీ ఊరికి అనేది మార్చుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఐడి క్లస్టర్ చేంజ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సంబంధించి డిస్టిక్ మండలము సెక్రటరేట్ అలాగే క్లస్టరు హౌస్ హోల్డ్ డేటా రావడం జరుగుతుంది. సో మీరు ఏ జిల్లాకు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లా పేరుని టైప్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మీ యొక్క మండలం అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా క్లస్టర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఏ సచివాలయంలో అయితే మీరు మార్చుకోవాలనుకుంటారో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి పలానా జిల్లాకు మేము మార్చుకోవాలి, పలానా ఊరికి మేము మార్చుకోవాలని చెప్పేసి మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లస్టర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన వెంటనే ఆ క్లస్టర్ సంబంధించి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక నేమ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఒక నేమ్ సెలెక్ట్ చేసి ఈ నేమ్ సంబంధించి వేరొక జిల్లాకు అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఆ జిల్లా సంబంధించి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఆ హౌస్ హోల్డ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటేనే సో హౌస్ హోల్డ్ డేటాలో 4 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎవరినో ఒకరిని మనము ఇక్కడ ఒక పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ 4 మెంబర్స్లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అవుతుంది. గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీకు ఐ సో రెడీ అని చెప్పేసి ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ మనం ఎవరినైతే పర్సన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అనే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి మరొకసారి మీ ఏ క్లస్టర్కి చేంజ్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అక్కడ మనం క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సో మనకి ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్ అని చెప్పేసి రాఉంది. ఇక్కడ మనకి క్లస్టర్ మీరు ఏ క్లస్టర్కి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి రాఉంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరొకసారి మీకు సంబంధించి ఏ జిల్లాకు కానీ ఏ మండలం కానీ ఏ సెక్రటరీ మార్చుకోవాలో అని చెప్పేసి అడుగుతుంది. సో మార్చుకున్న వెంటనే ఫర్దర్గా సబ్మిట్ చేస్తే మీరు ఎక్కడైతే మార్క్ చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది హౌస్ హోల్డ్ డేటా అనేది. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క హౌస్ హోల్డ్ డేటా అనేది ఏ జిల్లాకు ఏ మండలంకి ఏ సెక్రటరీ మార్చుకోవాలనేది గ్రామ వార్డు సచివాలయంలో అవైలబుల్గా ఉంది. అక్కడ వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. ఇదండి ఈ వీడియో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.